నాయును అను ఊరిలో చిన్న కుమారుడు చనిపోయాడు. అది మరణ సమయం. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఈ తల్లి ఊహించలేదు తన జీవితంలో, ఏకైక కుమారుడు చనిపోయాడు, ఇక నా జీవితం ఎండ్ అయిపోయింది, భర్తనే కోల్పోయాను, ఇప్పుడు నా ఒక్క కుమారుడిని నేను కోల్పోతున్నాను. విధవరాలు యొక్క దుఃఖము ఆయనకు కనబడినది. కనుక నేను ప్రయాణమై వెంటనే వెళ్ళాలి. కారణం ఏంటంటే మరణ సమయంలో దగ్గరికి వచ్చే యేసుక్రీస్తు. ఆ గ్రామంలోనికి వెళ్ళి మరణ పడకలు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ఇది నా ప్రియమైన పిల్లరా, మన అవసరతలు ఎప్పుడు, మన అక్కర్లు ఏమిటో దేవునికి తెలుసు. మనల్ని ఎప్పుడు సందర్శించాలో, మనకి ఎప్పుడు మేలులు చేయాలో, మనకి ఎప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వాలో దేవునికి తెలుసు. నువ్వు ప్రార్థనలో ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి తగిన సమయమందు నిన్ను దర్శించేటట్టి దేవుడిగా ఉన్నాడు.